అజార్ భాయ్, ఇక్కడ ఇచ్చినటువంటి పెద్దలందరికీ నమస్కారము. ఇప్పుడు మీ స్కూల్ ప్రిన్సిపాల్ గారు, మేడం గారు అందరూ మా పార్టీ ఆఫీస్ దారుసలాంకి రావడం జరిగింది. అక్కడ వచ్చి ఒక వినతి పత్రం కూడా వాళ్ళు ఇచ్చారు. మరి ఇక్కడ ఒక బోర్వెల్ కావాలి అంటే నేను మేడం గారు చెప్పాను, నేనే పర్సనల్గా వెళ్ళి అక్కడ ఏమేమి కావాలి మా స్టూడెంట్స్కి, ఇంత పెద్ద సోషల్ వెల్ఫేర్ హాస్టల్ మరియు స్కూల్ ఉంది ఇంటర్మీడియట్ వరకు, దానికి ఒక బోర్వెల్ 250 ఫీట్లు, దానికి నీళ్లు సరిపోవడం లేదని వాళ్ళు చెప్పారు. మేము ఇమీడియట్గా కలెక్టర్ గారిని లెటర్ రాసి ఒక బోర్వెల్ ఇక్కడ మేము టీఎన్కి చెప్పాము. ఆ బోర్వెల్ పని మేము చేపిస్తాం. మరి అదేవిధంగా ఆరో ప్లాంట్ వాటర్ గురించి కూడా చెప్పారు. అది మా ఎమ్మెల్యే ఫండ్ రాగానే నేను ఆరో ప్లాంట్ గురించి కూడా ఎంత డబ్బు అయినా కానీ మీకు ఇచ్చి ఒక మంచి వాటర్గా మీరు ఆరోగ్యంగా ఉండాలి, మంచి నీళ్ళు త్రాగి మన మంచిగా చదువుకోవాలని, అదేవిధంగా మనం ఈ స్కూల్ యొక్క క్లాసులకు వెళ్ళి ఇన్స్పెక్షన్ కూడా చేయడం జరిగింది. కానీ ఏ క్లాస్ రూమ్లో కూడా ఫర్నిచర్ లేదు ఇక్కడ. ఎందుకంటే ప్రైమరీ స్కూల్లో ఒకవేళ లేకపోతే ఏం బాధ లేదు, కానీ హయ్యర్ ఎడ్యుకేషన్ ఎస్ఎస్సి వరకు మరి ఇంటర్మీడియట్ స్టూడెంట్స్ ఉన్నారు, వాళ్ళకు కూడా కూర్చోడానికి బెంచులు కానీ ఏ ఫర్నిచర్ లేకపోవడం చాలా బాధాకరము. నేను ఇమీడియట్గా మేము కలెక్టర్ గారిని కలిసి ఒకరోజు ఒక టైం తీసుకొని ఇక్కడ కలెక్టర్ గారిని తీసుకొచ్చి ఏమేమి ఇక్కడ మనకు కావాలని చూపిస్తామని, ఇంకా ఏమైనా ఉంటే కూడా వాళ్ళు మాకు చెప్తే ఇమీడియట్గా చేపిస్తాను. కానీ మీ పనులు చేపేయడానికి మేము ఉన్నాము, కానీ మీరు ఒక చదువుకోవాలి, మంచిగా చదువుకొని మంచిగా మీ అమ్మ నాన్న పేరు, మరి మన ఈ స్కూల్ పేరు, మన తెలంగాణ పేరు భారతదేశంలో ఒక మంచి ఫస్ట్ రావాలి. ఫలక్నుమా సోషల్ వెల్ఫేర్ స్కూల్ అంటే రావాలి. అట్లా మీరందరూ చూసుకోవాలని మరి ఇక్కడ పిలిచినందుకు మా ప్రిన్సిపల్ మేడం గారికి, మొత్తం స్టాఫ్కి మీ అందరికీ మా యొక్క కృతజ్ఞతలు తెలుపుకుంటూ ముగిస్తున్నాను.